హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ మీ స్మార్ట్ రవి రాంగ గొర్రెలకి మేత లేకుండా అయిపోతుంది ఫ్రెండ్స్. గొర్రెలు ఎక్కడా నిలబడతలేవు. మొత్తము బీట్లో కూడా ఒట్టిగడ్డి తినే కడుపు నింపుకోవాలి, ఒట్టిగడ్డి తినే నీళ్ళు తాగే కడుపు నింపుకోవాలి. అసలు ఎక్కడ మేత దొరకలేదు ఫ్రెండ్స్. చూడండి, మొత్తం బీడే. ఈ బీట్లోనే మేయాలా, ఇంత నీళ్ళు తాగాల, కడుపు నింపుకోవాలా. ఏం చేస్తా ఫ్రెండ్స్, గడ్డి లేవు. మళ్ళీ ఈ ఏడేమో వర్షమేమో బాగా పడక కానీ వానకాలమేమో అప్పుడు పంటలు ఉన్నప్పుడు మంచిగా పడింది వాన. ఇప్పుడు ఒక్క వాన పడింటే కూడా గొర్రెలకు మేత దొరుకుతుండే, బాగా పచ్చగా అవుతుండే, కొద్దిగా ఉన్న గడ్డి కూడా తింటుండే. ఇప్పుడు ఎక్కడ గడ్డి లేదు ఫ్రెండ్స్. గొర్రెలు అయితే మొత్తం ఒట్టిగడ్డే తినాలి. గొర్రెలు కూడా నిలబడతలేవు బీట్లో. ఎన్ని రోజులని మేస్తాయి అవి కూడా. ఏమన్నా ఇంత పచ్చగడ్డి కొద్దిగా బొందుగా ఉంటే అట్లే తింటాయి. ఈ ఒట్టిగడ్డలు ఎన్నాళ్ళు మేస్తాయి అన్న, మీరే చెప్పండి. అట్లే గొర్రెలు అయితే ఓ రకంగా బాగున్నాయి. అంటే ఒట్టిగడ్డి తినుకుంటేనే బాగున్నాయి గొర్రెలు అయితే, పర్వాలే. ఇట్లా ఇడుచుకోదాం మరి, ఇట్లకి అల్ల ఇట్లా వేసుకొని ఇట్లా పదాం. అక్కడ మా అమ్మ అట్ట ఇడిచిపోతావా అంటుంది గొర్రెలు. గిట్లే గిట్లా మెప్పుకుంటా పోతాం. ఇట్లా అక్కడ పెంట ఉంది, పెంట దగ్గర పోతాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది మా అమ్మ. సాయంత్రం అవుతుంది, అట్లే మెప్పుకుంటా పోతాం. గొర్రెలకు మేత లేదని గొర్రెలకు మందు తాపడం మానేయకండి ఫ్రెండ్స్. మనం గొర్రెలకు మేత లేకుండా మందు తాపుకుంటే కొద్దిగా ఒక కలర్ అయినా కనిపిస్తాయి గొర్రెలు. మందు కంపల్సరీగా నెలకు ఒకసారైనా తాపుకోవాలి. కంపల్సరీగా నెలకు ఒకసారి తప్పితే గొర్రెలు సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. మన గొర్రెలు అయితే నెలకి ఇప్పుడైతే 2 సార్లు తప్పినాం. నెలకు 2 మొన్న తప్పినాం. మరి మేత బాగా మేయడానికి ఇట్లా ఒట్టిగడ్డి ఉంది కదా, ఒట్టిగడ్డి బాగా బొందు మొత్తం తినడానికి తాపినాం అనమాట. మనకైతే మరి ఇంకా ఇప్పుడైతే గడ్డి లేవు కదా, ఇప్పుడు ఒట్టిగడ్డి మేసి బతకాల్సి ఉంది ఇప్పుడు గొర్రెలు అయితే. అందుకోసమే ఇంకా మందులు అయితే నెలకోసారి తాపనా. గొర్రెలు అయితే బాగుంటాయి. నేను అబద్ధంగా చెప్పేది రియలే. నేనైతే ఇప్పటికైతే నెలకి 2 సార్లు తాపిన. అప్పుడైతే నెలకి ఓసారి తాపుతుంటే. ఈ మాదిరిగా చూడండి ఫ్రెండ్స్, మన గొర్రెలు అయితే బాగున్నాయా? బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగున్నాయని. బాగాలేవంటే కామెంట్ చేయండి బాగాలేవని. హే జో, కొన్ని గొర్రెలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. బా ప్యారింగ్ సెట్ కనిపిస్తే చాలు దోడ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక ప్యారింగ్ సెట్లు కనిపిస్తే చాలు ఉరకడం. దాన్ని ఆడవే చూస్తే ఒక గజ్జ ఉండదు. మరి ఎట్లా ఉరుకుతాయి చూడు. అయ్యో, ఇవేం మురుకులు ఆడతావి, ఏం తింటావి అస్సలు అర్థం కాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక ఈ ప్యారెంట్ చెట్టు కింద కూరుకొచ్చింది గొర్రెలు. ఒక్క గజ్జ లేదు, చెట్టుకి గజ్జ లేదు, ఏం లేదు. ఇవి చూస్తే చెట్లు చూస్తే అలా కూరుకొస్తాయి ఫ్రెండ్స్. అమ్మ వాటికని మళ్ళీ వస్తాం. ప్యారెంట్ చెట్టు కనిపించిందంటే ఇంకా కిలోమీటర్ దూరం ఉన్నా కూడా ఉరుకుతాయి ఫ్రెండ్స్. అదో అక్కడ ఉంది మన పెంట, అదో ఆడ కనిపిస్తుందే, అక్కడ ఉంది పెంట. దగ్గర పోయినాము ఇంకా. పొద్దు ఇట్లా వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్.
పిల్లలు ఎడుచు అబ్బా మా నాన్న అక్కడ ఉన్నాడు గొర్రె పిల్లల దగ్గర అలా కనిపిస్తున్నాడు. జూమింగ్ అనమాట, మీకు చూపించాలని. సూర్యుడు ఎంత బాగున్నాడు కదా ఫ్రెండ్స్, చూడండి భలే ఉన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మన గొర్రెలు అయితే ఇలా ఉన్నాయి. మొన్న అమ్మినాం ఫ్రెండ్స్ తెల్ల గొర్రెలు, అవి ఇంకా ఈ గడ్డి లేవు కాబట్టి మొత్తము తెల్ల గొర్రెలు అమ్మినాం. ఇవైతే మనకి అనుకుంటాయి తెల్ల గొర్రెలు అయితే మేత లేకుంటే బక్కమని మెత్తగా అవుతాయి. ఈ గొర్రెలు అయితే అట్లే మనకు ఒట్టిగడ్డి ఫుల్లలుగా ఇట్లా తింటున్నాయి, ఇట్లా ఎరక తింటాం అనమాట. ఈ గొర్రెలు అయితే చూడండి అట్లా తింటున్నాయి, ఒట్టిగడ్డి ఫుల్లలు అయితే తింటున్నాయి. ఈ మాదిరిగా అయితే తింటున్నాయి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే. ఇట్లా ఒట్టిగడ్డి ఫుల్లలు తిని కడుపు నింపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇట్లా ఒట్టిగడ్డి ఫుల్లలు తింటున్నాయి. మందులు దాపుకుంటే ఇట్లా తింటాయి ఫ్రెండ్స్. మందులు కూడా దాపుకోకుంటే ఒట్టిగడ్డి వాసన చూడవు, ఏం చేస్తావు. మందు అయితే మంచిగా పనిచేసింది, బాగా పనిచేసింది మందు అయితే.